ఫ్రీ కల్టివేషన్ చేస్తున్నావు కదమ్మా, అవును సార్. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఈజీ సార్, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ ఇంట్లో. అంతేనా? ఇంకా ఏమైనా నీకు ఇంకా ఏమైనా బాగా అనిపిస్తుందా? నీళ్ళు తక్కువ సార్. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు చేసావు? ఎకరాకి 40 మూటలు మిగతా రైతులకి అయినాయి సార్, దాదాపు 1 మూట 2 మూటలు. అది పోయిన సంవత్సరం. మరి 40 మూటలు వచ్చింది కదా, ఈ సంవత్సరం ఎన్ని చేస్తున్నావమ్మా? ఈ సంవత్సరం 5 మంది రైతులు ఇక్కడ నాటినారు సార్. అంటే నిన్ను చూసినట్టేనా? నీ పేరు ఏమన్నారు? ఉషా. ఉషా, ఏ ఊరు ఇది? సింగిరిగుంట ఆదర్శ రైతు. సింగిరిగుంట ఆదర్శ రైతు మీరు. ఈసారి నువ్వు చేస్తున్నావు, నీ పొలాన్ని వేరే రైతులు చూపిస్తున్నావా లేకపోతే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు? చాలా మంది చూస్తా అన్నారు. నెక్స్ట్ టైం ఇంకా ఒక 20 మంది రైతుల దాకా మేము చేస్తామంటున్నారు. తర్వాత ఇప్పుడు నువ్వు చేసావమ్మా, నీలాంటి ఇప్పుడు ప్రభుత్వము చాలా నిధులు కేటాయించి లక్షలు కోట్ల రూపాయలు రైతులకి ఫ్రీ కల్టివేషన్లు చేయబట్టి ఆహార భద్రత ఏర్పడుతుందని, ఎక్కువ దిగుబడి రావాలని ప్రయత్నం చేసి ప్రోత్సాహకాలు చాలా ఇస్తుంది. ఈ సందర్భంలో నువ్వు బాగా చేసావు, నీకు అనుభవం ఉంది, నువ్వు 10 మంది చెప్పగలిగే శక్తి ఉంది. నీకు ఎక్కడికైనా మీరు ఎక్కడైనా సమావేశాలు జరిగినప్పుడు వేరే రైతులు చెప్పడానికి రావడానికి నీకు అభ్యంతరం లేదా? వచ్చేస్తావు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తారు వ్యవసాయం మీద? ఫ్రీ కల్టివేషన్ ఎవరి పర్యవేక్షణ జరుగుతుంది? నువ్వు చేస్తున్నావా, మీ ఆయన లేదా ఎవరు? అన్నవాళ్ళు హస్బెండ్ చేస్తారు. సో ఒకరోజు ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచిదమ్మా, మీరు ఇంకా చేయండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా ప్రెస్టేజ్గా దీన్ని చేస్తుంది. మీలాంటి రైతులు మీలాంటి రైతుల సహకారం లేకపోతే ఏ పథకం కూడా అమలు కాదమ్మా. కనుక మీలాంటి రైతులు ఉషా గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నీ పేరేంటయ్యా? దామోదర్ రెడ్డి సార్. మీదే ఊరు? సింగిరిగుంట. సింగిరిగుంట. నీ యొక్క అభిప్రాయం ఏంటి? ఫ్రీ పద్ధతి అంటే చాలా ఈజీ పద్ధతి. దీంట్లో దిగుబడి బాగా వస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే లేబర్ తగ్గుతుంది. ప్రతి ఒక్క ఇష్యూలోనూ చాలా నేచర్గా పనిచేయచ్చు సార్ దీంట్లో. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసావు? సార్ 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరా వేసావు. 1 ఎకరా వేసావు. ఈసారి ఎన్ని ఎకరాలు వేసారండి? ఈ తూరి అంతే సార్, ఎక్కువ లేదు మన పొలము, ఎకరానే ఉంది మనకు. నువ్వు కాదు, నిన్ను పోయిన సంవత్సరము ఇంకా 5 మంది. నీకు ఎంత దిగుబడి ఎంత వచ్చింది పోయినసారి? 40కి పైన వచ్చింది. మిగతా రైతులు చూసేమన్నారు? వాళ్ళు భలే బాగా వచ్చింది. చదల్లో వాళ్ళంతా వచ్చినారు సార్. అంతే, మాకన్నా కూడా మీరు భలే బాగుంది, అది మేము చేస్తాము, మిమ్మల్ని చూసి మేము చేస్తాము. అట్లా చెప్పిన వాళ్ళు ఎంతమంది చేశారండి? వాళ్ళు 4 చేసినారు సార్. 4 చేశారు. బాగుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది? 5 మంది చెప్పినారు సార్. ఒక ఆయన 5 మంది రైతులు ఉన్నారా మీ ఊళ్ళో? లేదు సార్, పక్క పొలం. నువ్వు మంచి రైతు కదా, నువ్వు 100 మందికి చూపించాలి. నేను చెప్పినాం సార్. అది బోర్డు ఒకటి పెట్టలేదు తక్కువ. ఓకే, వ్యవసాయ శాఖ నుంచి మన ఏఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మేడం వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏదైనా డౌట్లు వస్తే మేడం వాళ్ళ దగ్గర కలపడే వస్తుంటాం పోయి. ఇప్పుడు ఏమైనా ప్రోత్సాహకాలు అని ఇస్తుంటారు, మంచి పనులు చేస్తున్నామని? సార్ ఇది చెప్తాము, జింక్ సల్ఫేట్ ఇట్లా అంతా ఇస్తుంటారు. అలాగే వీడరు అలాంటివి ఏం చేస్తుంటావు? వీడరు మేడం వాళ్ళు పంపించారు సార్, దాన్ని వీడర్తో. ఇప్పుడు ఏం లేదు, నువ్వే కనుక మంచి పనులు ఇలా చేస్తుంటే నీలాంటి రైతుని ఉత్సాహపరిచామంటే నీ వల్ల ఇంకా కొంతమంది ఇదవుతారు. ప్రభుత్వం కూడా పెట్టే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతాయి, దేశానికి కూడా ఆర్థిక ప్రగతి జరుగుతుంది, మళ్ళీ అందరికీ ఆహారం కూడా లభ్యమవుతుంది. మంచిదే. నిన్న పోయింది సార్ ఏర్పేట దగ్గర దామోదర్ రెడ్డి సార్. దామోదర్ రెడ్డి గారు సరే సార్, చాలా సంతోషంగా ఉంది కలవడం. అలాగే రెడ్డి గారు మీ పేరు ఏమండి? కృష్ణారెడ్డి గారు. మీ పరిస్థితి ఏం చెప్పండి సార్. ఎకరాకి ఇక్కడ ఫీవర్ నాటేది అనుకుంటా, ఎకరాకి 2000 దాకా కూలీలు అవుతుంది. సగం అవుతుంది, ఇంకా తక్కువే అవుతుంది. ఇప్పుడు తక్కువే అవుతుంది. కూలీ వాళ్ళు మామూలుగా ప్రతి చోట ఏం చెప్తుంటారంటే ఒకసారి కూలికి వచ్చినప్పుడు మళ్ళీ మేము చేయము, మా వల్ల కాదు అని చాలా మంది పోతున్నారు వెనకాలకి. మీకు ఎటువంటి సమస్య ఏం లేదా? ఉన్నా సార్, సమస్య లేకుండా ఏం లేదు. మనం సొంత మనుషులు ఉంటారు, కొంచెం బదులు కానీ నాటే వాళ్ళు ఉంటారు కదా సార్. మనం ఇప్పుడు 4 కలిసి అలా కాదు, కూలికి వచ్చేవాడు ఈ ఇటువంటి వ్యవసాయ సాగు పద్ధతుల్ని కష్టమని చెప్తారు, లైక్ చేస్తున్నాడా? నాకు చాలా నెమ్మదిగా చేస్తున్నావు, నాకు ఇట్లా చేయమంటావు ఇది చేయమంటావు ఒకటే నాటమంటావు అని అంటుంటారా? కానీ ఒకటి అంటూ ఉన్నారు,
కానీ ఇప్పుడు చూడు పొంగ మార్పులు వస్తున్నాయి వాళ్ళ మార్పులు వస్తున్నాయి సార్, వాళ్ళు కూడా వస్తున్నాయి మార్పులు. ఇప్పుడు ఈ పాడి పశువులు తీసుకుపోతున్నామే, ఆమె రైతా మామూలు ఏంటి? రైతే సార్. రైతే. ఆమె అట్రాక్ట్ కాలేదా? అదే వాళ్ళ వాటర్ ప్రాబ్లం. కొంచెం వాటర్ అందుబాటులో ఉండే వాళ్ళు చేస్తున్నారు సార్, లేని వాళ్ళు అట్లా. సో ఇప్పుడు మన ఉషా గారి వల్ల ఒక 5 మంది రైతులు ఎక్కువ నాటారన్నారు, మీ వల్ల 4 అన్నారు. 5, 4 అంతా ఒక మనుషులైనా లేదా వేరే వేరే వాళ్ళ? మీ వల్ల 5 మంది, ఈయన వల్ల 4 మంది, మీ వల్ల ఎంతమంది అయ్యారండి? అందరూ అందరూ కానీ నిన్ను చూసి ఎవరైనా అట్రాక్ట్ అయ్యారా? నాటినా సార్. నువ్వు ఎవరైనా రైతు అడిగితే నువ్వు ఓపిక చెప్తావా లేకపోతే చెప్పకుండా ఉంటావా? అడిగితే చెప్తాను సార్. చెప్తారా? అడుక్కున్నా కూడా సార్ చెప్తాను. అడుక్కున్నాడు చెప్పాలి. రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు సాయంత్రం టైంలో బాగా చేసా ఇది చేస్తున్నా అంటే చెప్తాం. ఎంత ఖర్చు అయ్యింది చెప్పాలి, ఎంత ఆదాయం వచ్చింది చెప్పాలి, అన్నం వండుకుంటే ఎలా ఉంది చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం పెట్టే ఖర్చుకి వాల్యూ యాడెడ్ అంటారు అన్నమాట. చాలా మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నూకలు అన్ని లేవు సార్, అంత బియ్యాలు బ్రహ్మాండంగా వచ్చినాయి, బాగా వచ్చింది. ఆయన సెల్లర్ ఆయన ఆశ్చర్యపడిపోయినాడు, ఏమి నాకు ఇట్లా వచ్చినాయి బియ్యము అంటే. మరి ఇదంతా నువ్వు మేడం ఇలాంటివన్నీ డాక్యుమెంటేషన్ చేసి ఎక్కడైనా పోయినప్పుడు నలుగురు చెప్పామంటే ఆటోమేటికల్లీ ఇన్ని ప్లస్ పాయింట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ రైతుని ఎవడైనా కూడా చేస్తారు. ఇంకొకటేమా మీరు చేయాల్సింది, ఇప్పుడు ఉషా గారు చక్కగా మాట్లాడారు, అన్ని విషయాలు ఆమె కూడా చెప్పింది, విత్తన శుద్ధులు చేశారు. ఇవన్నీ ఒక క్రమంలో వాళ్ళకి కొంచెం ఐడియా ఇచ్చి, అలాగే మన దామోదర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. మీరు కూడా, మిమ్మల్ని కూడా నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల ఒక్కసారి సీ కల్టివేషన్ చేసిన మనుషులు మళ్ళీ చేయడం లేదు. అది కారణం ఏంటనేది ఒకప్పుడు తెలియకపోయింది. ఏంటంటే రైతు ఎవడో ఒకటి చేసేవాడు, ఆ ఒకటికి ఏంటంటే కూలి కానీ రాదు పోన్నా, అక్కడ ఎవరు వస్తారు పోన్నా అని అంటూ దూరం వెళ్ళిపోయాడు. అలాంటిది ఇవాళ నిలబడి చేస్తున్నారు, 2వ సంవత్సరం చేస్తున్నారు అంటే వీళ్ళని మీరు ఆయుధాలుగా వాడుకుని మన ఎక్కడైనా మీటింగ్ జరిగినప్పుడు కానీ ఇంకోటి కానీ ఏ ఫోరంలో అయినా కానీ వాళ్ళది కూడా 4 మాటలు మాట్లాడించండి, చేయించారండి. సక్సెస్ స్టోరీ పంపించండి, ఆమె ఫోటో తీయండి. పాడి పంటలు మన మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్లో ఆమె యొక్క మొత్తం అభిప్రాయాలు అన్ని విషయాలు మీరు చక్కగా రాసి ఆమె ఫోటోలతో పాటు వేసి ఈ మార్కర్తో చేసి చేయించిన దగ్గర అలాంటివన్నీ మీరు ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ఫ్రీ కల్టివేషన్ గురించి రైతు అనుభవము, రైతు యొక్క సక్సెస్ స్టోరీ రాయండి. అలా కృష్ణారెడ్డిది రాయండి, దామోదర్ రెడ్డిది రాయండి, చేయండి. నువ్వురా, మీ పేరేంటి? ఏమన్నా మేడం మీ పేరు కూడా చెప్పండి మేడం. నా పేరు దీక్షా కుమారి సార్, అగ్రికల్చర్ ఆఫీసర్ పుంగనూరు. మీకు రైతులు మొబిలైజ్ చేయడంలో బిగినింగ్లో కష్టాలు ఏమైనా వచ్చినాయి? లేదు సార్, వాళ్ళతో కూర్చొని అంటే వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెప్పాం సార్. రైతు చైతన్య యాత్రలో స్త్రీ ప్యాడీ గురించి చాలా బాగా అందరికీ చెప్పడం జరిగింది. అప్పుడే వీళ్ళు చాలా మంది అంటే ప్రొసీజర్ చెప్పిన దాన్ని బట్టి చూసి మేము చేస్తామని చాలా మంది ముందుకు రావడం జరిగింది సార్. వాళ్ళ లిస్ట్ కూడా మేమంతా సేకరించి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు అందరూ ఒకేసారి చేయడం లేదు, స్టెప్ బై స్టెప్ చేస్తాం. అంతేలేండి, ఏదైనా కానీ ఒక అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినా దానికి ఎంతో మంది కష్టపడితేనే వచ్చింటుంది. మన వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఎలాగంటే ఒకప్పుడు ఎరువులు వేయాలన్నా పురుగు మందులు కానీ ఏవైనా కానీ మనం రైతులకు చెప్తే ఒప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళ దగ్గర మన ఎక్స్టెన్షన్ టెక్నిక్ ఏంటి, చెయ్యను అనే వాళ్ళ దగ్గర చేయించడమే ఎక్స్టెన్షన్ టెక్నిక్. అది అయిందంటే బెస్ట్ ఆఫీసర్ అవుతారు. మీరు చేసిన కృషి మాత్రం అభినందనీయమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ బాబు, నీ పేరు? నాగరాజు. పొంగనూరు. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నావు? 3 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. 3 ఏళ్ళ నుంచి. నీ యొక్క అభిప్రాయం ఏంటి శ్రీవారి మీద? ఓపెన్గా మాట్లాడేస్తాయి. ఇది రైతుకు ఉపయోగమా, అది కష్టమా, ఇదంతా ఊరికి వేస్టా ప్రభుత్వం పెట్టేది? నువ్వు చేతులది మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. మార్కెట్ కన్నా బాగా వెయిట్ ఉండేది, బాగా వస్తే గిట్ల పడితే దానికి పూర్తిగా 2 పక్కల కనిపించడానికి వీలైతుంది. ఇప్పుడుండే మార్కెట్ వల్ల వెయిట్ తక్కువ లేస్తూ రీచ్ ఇంకా ఇది పొంగనూరు బీడ్ అంటారండి. ఇది పొట్టిదే కదండి, మూతి తెలుస్తుంది. పెద్ద అయినా ఇట్లా ఎన్ని పాలు ఇస్తుంది? నీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర్లా? అవును సార్. ఎన్ని పాలు ఇస్తుంది? ఎన్ని పశువులు ఉన్నాయి నీకు? ఒకటే సార్ ఇది ఉండేది. దీన్ని పొంగనూరు రకం అంటారు కదా.
ఇలాంటివి ఉన్నాయి మీ ఊళ్ళో చాలా ఉన్నాయి లేకపోతే తగ్గిపోతున్నాయి? ఒకటే ఉండేది సార్ ఇప్పుడు మీ దగ్గర ఊరు మొత్తానికి ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. కాదు ఇది ఒకటే ఉండేది. చిన్నగా ఉంది. ఇప్పుడు దీనివల్ల మీకు ఏం ఉపయోగం అండి? పెద్ద ఆవులు ఉంటాయి కదా, వాటికి ఏంటి దీనికి తేడా ఏంటి? ఏడాది చిన్నది పెద్దది చేసుకుంటే పెద్దది అవుతుంది సార్, అంతే సార్. పెద్దగా ఎట్లా అవుతుంది? దాని రకమే అది. ఇది పుంగనూరు బ్రీడ్ కదా, దీనివల్ల లాభం ఏమి నీకు? మామూలు దీనివల్ల ఇదేమి అంటే పాలు ఎక్కువ ఇస్తుందా లేకపోతే పని ఎక్కువ చేస్తుందా? తక్కువగా తింటుంది, ఎక్కువగా ఇస్తుంది, బాగా ముచ్చటగా ఇంటి దగ్గర లక్షణంగా పిల్లగాలతో ఆడుకుంటుంది, చిన్న మీదకి వచ్చేస్తుంది. లేదు సార్, అట్లే దీనికి ఏం పేరు పెట్టావా? బుజ్జేని సార్. బుజ్జి ఏంట్రా? వెరీ గుడ్. ఒక్క ఆవే ఉందా ఇంకేమి ఉన్నాయా? లేదు సార్, ఇంకా ఒకటే సార్ ఉండేది. ఓకే అండి, బాగుందండి, థ్యాంక్ యూ. మీ పేరండి? ఇక్కడ ఇంతమంది రైతులు కొత్త పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు, గమనించారా? నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నీకు? నాదంతా పూడి సార్, కాలం పూడి సార్. నీకు లేదు, పొలమే లేదు. కొంచెం ముందే మరి దాంట్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, చేయకూడదు. 40 బస్తాలు పండిస్తున్నా పండిస్తా ఉన్నారు. మా ఊళ్ళంతా 2 ఎడ్డుకుంటా. మీ రైతులందరూ ఓకే అంటున్నారండి చేసే పని, అయితే తిక్కులో అంటున్నారండి? లేదు సార్, బాగా చేస్తారు. కాదండి, వీళ్ళని మెచ్చుకుంటున్నారా రైతులు? మెచ్చుకుంటాను సార్. మరి మిగతా రైతులు ఎందుకు చేయడం లేదు పని? మిగతా రైతులు ఉంటే వాళ్ళకు ఉంటే చేయొచ్చు. వాళ్ళు పొలాలు లేవా ఇక్కడ? ఏది సార్, పొలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ మిట్టి పొలాలు ఉన్నాయి. మరి మిట్టి పొలాల్లోనే ఇక్కడ బోర్ అయితే ఉంది వీటికి? బోర్లు లేదు సార్. అచ్చా, నీటి వస్తుంది, వాళ్ళందరూ దీన్ని చేస్తారు ఇక. నీటి వస్తు ఉంటే మంచి పద్ధతే, చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. మీ పేరేమన్నారు? నా పేరు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర్లు గారు. నీళ్లు వదిస్తుంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఈ గేదె వస్తుంది, ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందండి? ఇది ఎన్ని ఇస్తుంది సార్? ఇది 7-8 లీటర్లు. వెరీ గుడ్. ఉషా గారు, ఉంటానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చేయండి 10 మంది. మీరు ఆదర్శ రైతుగా ఉన్నారు కదా, మీరు ఖచ్చితంగా మీరు 100 మంది రైతులతో చేయించాలి. ఈ గ్రామంలో కాకపోయినా కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు ఆదర్శ రైతు చైతన్య యాత్ర ఉంటుందమ్మా. అది కాదు, నువ్వు ఇంట్లో మీ 10 మంది కలిసినప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆడవాళ్ళతో మన వ్యవసాయం, ఆడవాళ్ళు లేదు, వ్యవసాయమే లేదు. ఇప్పుడు ఎటువంటి ప్రగతి రావాలన్నా ఆడవాళ్ళు కష్టపడితేనే వస్తుంది. ఇంట్లో నీ పిల్లలు వాళ్ళ పైకి రావాలంటే నువ్వు కష్టపడితేనే వస్తుంది. పిల్లల చదువు కానీ, కట్టుబడి కానీ, తిండి పెట్టడం కానీ, ఆడవాళ్ళలో మార్పు వచ్చిందంటే అది సక్సెస్ అయిపోతుందండి. ఇప్పుడు భర్త ఉంటాడు, నువ్వు చెప్పేది రాదు, నీ మాట వింటాడు వాడు. బయటికి ఎంత పోజు కొట్టినా ఇంట్లో పెళ్ళ మాట వినకపోతే వాడు పని కాదు. ఉంటా ఉషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి మళ్ళీ కలుగుతామండి. రైట్.